వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పేశాను కదా, అండ్ ఆల్మోస్ట్ మన హైదరాబాద్ సిటీ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని చాలా చక్కటి ఫామ్ ల్యాండింగ్ ఉంది అని చెప్పి. సో నేనైతే ప్రజెంట్ జనని ఎస్టేట్ అండ్ చందన్ వ్యాలీ ఫామ్ ల్యాండింగ్ దగ్గరికి వచ్చేసాను. సో లాస్ట్ టైం మనం వీడియో చూసుకునేటప్పుడు చాలా చిన్న ప్లాంట్స్ ఉండేవి. సో ఇప్పుడు అసలు ఎంత పెద్దగా ప్లాంట్స్ అయ్యాయి, ఎంత నీట్గా వీళ్ళు ప్లాంట్స్ని పెంచుతున్నారు. ఆ పెంచడం కూడా ఎంత కష్టం అనేది మనకి తెలీదు, ఎందుకంటే మనం లాంగ్లో ఉంటాం కాబట్టి చూడం. బట్ నేను ఇక్కడికి వచ్చి లైవ్లో విజిట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత హార్డ్ వర్క్ చేయాలి ప్లాంట్స్ విషయంలో, చాలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి, వీటికి చాలా బాగా హెల్దీగా చూసుకోవాలి అని అర్థమైంది. సో మరి ఈరోజు నాతో పాటు మన జనని ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి ఈ ప్లాంట్స్ విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. చాలా బాగుంది. నేను లాస్ట్ టైం చూసేటప్పుడు చాలా చిన్న ప్లాంట్స్ కనిపించాయి, ఇప్పుడు ఇంత డెవలప్ అయింది సార్, ఇంత పెద్ద ప్లాంట్స్ అయిపోయింది. అవును మేడం, యాక్చువల్గా మీకు చూడొచ్చు ఇక్కడ మీకు మేము పెట్టేటప్పుడు మొక్కలు ఏంటంటే ఈ చిన్న అంటే 1.5 feet 2 feet మొక్కలే తీసుకొచ్చి మనం పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మహాగాని మొక్క మేడం. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఓన్లీ 6 months మొక్క. మనం ఈ లాస్ట్ టైం తీసినప్పుడు ఈ సైజు మొక్కలే మనం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 1 year అంటే మనం వచ్చి 1 year దాటింది కొంచెం. ఇప్పుడు చూడొచ్చు మీరు చెట్లు అనేది ఎంత పెద్దగా గ్రో అయినాయి అనేది. సార్ సీరియస్లీ అసలు మహాగని అంటే మహాశక్తి సిమెంట్ ఎలా ఉంటుందో అలాగే ఏదో ఒక ప్రొడక్ట్ అనుకున్నాం తప్ప మహాగని ప్లాంట్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు. అవును మేడం, చాలా మందికి ప్లాంట్స్ ఎలా మహాగని ఎలా ఉంటుందో తెలియదు, మహాగని వల్ల ఉపయోగాలు ఏంటో తెలియదు, మహాగని దేనికి ఉపయోగిస్తారో తెలియదు. ప్లస్ మహాగని ప్లస్ శ్రీగంధం రెండు మిక్స్డ్గా మనం ప్లాన్ చేస్తూ లాంగ్ రన్లో మంచి కస్టమర్ కొనే మన దగ్గర తీసుకున్న కస్టమర్ మంచి మనం ప్రాఫిట్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఇది మనకు శ్రీగంధం మేడం. ఇది వచ్చేసి మనకు మహాగని మేడం. చూసారా ఓన్లీ 1 year 1.5 మనం 12 నెలలు 14 నెలలు అవుతుంది ఇప్పుడు చెట్టు ఇది పెట్టి. మీకు చిన్న ఒక 2 feet మొక్క పెట్టింది, ఇప్పుడు వరకు దగ్గర 10 feet పెరిగిపోయి ఎంత నీట్గా ఉందో. ప్లస్ మనం వచ్చేసి ప్రతి లైన్కి కూడా మీకు వచ్చేసి 10 feet గ్యాప్ ఇస్తున్నాం మేడం ప్రతి చెట్టుకి లైన్ సంబంధించి. అంటే ఇప్పుడు మనకి ఇవి చిన్న మొక్కలు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాయి మేడం. పెద్దవి అంటే ఇది ఈ చెట్లు వచ్చేసి దగ్గర 60-70 feet పెరుగుతాయి హైట్. 60-70 feet పెరిగినప్పుడు ఏంటంటే అంత మొత్తం ఒక అడవిలాగా తయారవుతుంది. ఒక మొత్తం మంచి ఒక గ్రీనరీ అనేది మొత్తం అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఈ రోజు ఇలా ఉన్న అట్మాస్ఫియర్ నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు చేంజ్ అవుతుంది. అంటే 10 years వచ్చి చాలా విపరీతమైన చేంజ్ అయిపోతుంది. అందుకంటే చెట్లు గ్యాప్ ఇచ్చినప్పుడు మంచిగా గ్రో అనేది బాగా అవుతుంది కాబట్టి అలా ఎక్కువ తీసుకుంటే హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ లైన్స్ కూడా మధ్యలో ఒకటి మనకి ఈ జాగా యాక్చువల్గా ఇది ఉన్నది మేడం. దీన్ని కూడా మనం ఏంటంటే ఫర్దర్గా యాక్చువల్గా ఖాళీగా ఉంచకుండా దీంట్లో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం డిజైన్ చేస్తాం మేడం. దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే వెజిటేబుల్స్ ఈ ఖాళీ జాగాలు అయితే ఉందో దీంట్లో మనకు వెజిటేబుల్స్ పండించేసుకొని మొత్తం టోటల్గా మన దగ్గర తీసుకున్న కస్టమర్స్కి అంటే ప్లాట్స్ తీసుకున్న కస్టమర్స్కి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇంటికి అంటే డోర్ దగ్గర తీసుకెళ్ళి మేము ఆర్గానిక్ వెజిటేబుల్స్ డెలివరీ ఇవ్వాలనే కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తాం మేడం. యాక్చువల్గా ఇప్పుడు వరకు ఇన్ని డెవలప్మెంట్స్ చేస్తూ ప్లస్ ఈ చెట్లని ఈ డ్రిప్ ఇరిగేషన్ తోటి వర్కర్స్ని పెట్టి ఈ పద్ధతిలో పెంచుతూ ఇంత నీట్గా డిజైన్ చేస్తూ ప్లస్ ఇట్లా ఈ తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కూడా తక్కువ బడ్జెట్లో ఇస్తూ ప్లస్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ డిజైన్ చేస్తూ దీని ద్వారా వచ్చిన వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా కస్టమర్కి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు ఏ కంపెనీ చేయలేదు. మేము ఎందుకంటే యాక్చువల్గా మేము ఏదైతే విజన్ అనుకుంటున్నాం అంటే మనకి ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ చేయాలి లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా మాది చూడొద్దు, మా కంపెనీ చూడొద్దు అని మేము కస్టమర్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పరంగా చూడాలి అనుకుంటే ఓన్లీ ప్లాట్లు వేసేసుకుంటాం, అమ్మేసుకుంటాం, తర్వాత వేరే కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు చాలా వరకు. అట్లా కాకుండా ఏంటంటే మనకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మేము తీసుకునేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తోటి కస్టమర్ మంచి బెనిఫిట్స్ ఇస్తూ ప్లస్ ఇదే ల్యాండ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పండిస్తూ అదే కస్టమర్కి మనం డెలివరీ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీ ఉంటారు కస్టమర్స్. దాని గురించి వచ్చే ఆనందం అనేది అసలు చెప్పరాని ఆనందం ఉంటుంది. అంటే మన ల్యాండ్ లోనే మనం ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ తింటే అది కూడా చాలా గుడ్ ఫర్ హెల్త్. మనం ఏంటంటే బయట మార్కెట్ లోకి వెళ్ళి ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొనుక్కొని తినాలి అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అదే కనుక మనం చాలా లో బడ్జెట్ లోనే ఇన్వెస్ట్ చేసుకొని అక్కడే మంచిగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అది కూడా మన ఇంటికి వాళ్ళు ఫ్రీగా డెలివరీ చేసి మన ల్యాండ్ మన సొంత ఆర్గానిక్ వెజిటేబుల్స్ ని తింటే మనకి హెల్త్ మంచిది అండ్ అంతటికి మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చేసి మనకి రిసార్ట్ మీకు చెప్పినట్టు రిసార్ట్ 3 acres రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రిసార్ట్లో వచ్చేసి ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా వచ్చి అంటే సాటర్డే అకామిడేషన్ సాటర్డే సండే ట్రిప్ ఇప్పుడు యాక్చువల్గా వికారాబాద్ దాకా వస్తున్నారు, ఏది అనంతగిరి హిల్స్ అని చెప్పేసి వస్తాను. ఇంకొక 15 నిమిషాలు అండ్ ఈ ల్యాండ్ కి పక్కకి చాలా వెరీ నియర్ బై లోనే అనంతగిరి హిల్స్ కూడా ఉంది. అవునండి అక్కడ దాకా వస్తున్నాం. ఇంకొంచెం ఒక 10-15 నిమిషాలు ట్రావెల్ చేయగలిగితే సైట్లోకి వచ్చేస్తాం. ఇక్కడే మన సైట్లోనే మనం ట్రెక్కింగ్ పరంగా లేకపోతే మనం ఇక్కడ ఉండి 1 or 2 days ఇక్కడ
ఉండి ప్లస్ మన ప్లాంటేషన్లో మన ఆర్గానిక్ ఫార్మింగ్లో మన ఫార్మింగ్ చేసుకుంటూ ప్లస్ మన చెట్లను చూసుకుంటూ మన ఫామ్లో తిరుగుతూ మనం ఇక్కడే ఎంజాయ్ చేస్తామంటే ఎంత హ్యాపీ ఉంటుంది. అది అసలు Super. చెప్పరాని ఆనందం ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ మనం ఆలోచనతోటి మనం ముందుకెళ్తూ ఉన్నాం మేడం. Super. యాక్చువల్గా చాలా సరే, చిన్న ఇది శ్రీగంధం చెట్టు అన్నారు కదా? అవునండి. సరే, ఇది శ్రీగంధం అంటే మహాగని వల్ల యూజెస్ ఇవన్నీ చెప్పారు, అవును మేడం. బట్ శ్రీగంధం గురించి కూడా చెప్పండి సార్. శ్రీగంధం వచ్చేసి మనకు వచ్చేసి శ్రీగంధం ప్రతి ఇంట్లో అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మ్యాక్సిమం ఫెస్టివల్స్ పండగలు ఇవన్నీ అన్ని కూడా పెళ్ళిళ్ళు కానీ గంధంతోనే స్టార్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ కావాల్సింది మన గంధం మేడం. అవును. గంధం అనేది వచ్చేసి ప్రతి ఇంట్లో వాడుకలో ఉండే ప్రొడక్ట్. అవును. కాబట్టి ఏంటంటే ఈ గంధం చెట్లు అనేది మన 10 నుంచి 12 సంవత్సరాలు మనం పెంచాలి మేడం. అవును. 10 నుంచి 12 సంవత్సరాలు పెంచిన తర్వాత మంచి హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి అప్పుడు ఈ ఈ దీనివల్ల అంటే మనం ఇప్పుడు అది కటింగ్ చేసి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చే ఇన్కమ్ వచ్చేసి చాలా హై ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ అని చెప్పాను కదా. అవును. ఈ హార్డ్ వుడ్ అనేది మీకు వచ్చేసి ఒక 1 కిలో వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఏబిసి అనే 3 గ్రేడ్లో ఉంటుంది. ఓకే. ఈ ఏ గ్రేడ్ వచ్చేసి మీకు ఇప్పుడు 25,000 to 30,000 రేంజ్లో నడుస్తుంది. బి గ్రేడ్ వచ్చేసి 20,000 రేంజ్లో నడుస్తుంది. సి గ్రేడ్ వచ్చేసి 15 to 16,000 రేంజ్లో నడుస్తుంది. అమ్మో. ఇప్పుడు వచ్చేసి ఒక చెట్టు మీరు తీసుకుంటే ఒక చెట్టు మీద యాక్చువల్గా నార్మల్ తీసుకుంటే మీకు 3 to 4 lakhs ఇప్పుడున్న రేట్ ప్రకారం వస్తుంది. అంటే 3 నుంచి 4 లక్షలు అంటే దాని యొక్క క్వాలిటీ బేస్ని బట్టి కూడా 3 నుంచి 4 లక్షలు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మంచి ఆయిల్ కంటెంట్, దీంట్లో ఉన్న మంచి ఆయిల్ కంటెంట్ అనేది మనకి పెర్ఫ్యూమ్స్లో వాడతారు మేడం. ఓకే. పెర్ఫ్యూమ్స్లో వచ్చేసి మెయిన్ కంటెంట్ ఇది లేని అసలు పెర్ఫ్యూమ్ తయారు కాదు. మహాగని కానివచ్చు, శ్రీగంధం కానివచ్చు, రెండు కూడా యూజ్ మహాగని కూడా వాడుతుంటారు. అది ఆయుర్వేద పరంగా మహాగని వాడతారు. ఇది వచ్చేసి పెర్ఫ్యూమ్స్ కి కాస్మెటిక్స్ కి వాడుతుంటారు. పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, సోప్స్ ఇవి రెండింటికి ఇప్పుడు మనకి శ్రీగంధం కర్ణాటకలో మనకి మైసూర్ శాండిల్ సోప్ ఉంది. మొత్తం టోటల్ అనేది వాళ్ళే యూజ్ చేస్తారు. మొత్తం దీనికి సంబంధించిన అంటే ఆయిల్ తీయంగా వచ్చిన కంటెంట్ తోటి దాన్ని మళ్ళీ ఉడికించి ప్రాసెస్ చేసి దాంట్లో వచ్చిన అంటే దాంతో మొత్తం సోపు తయారవుతుంటది. కాబట్టి మనకి ఇంట్లో ప్రతి ఇంట్లో అవసరమైంది ప్రతిరోజు అవసరమైన చెట్లు ప్లస్ కాస్ట్ పరంగా హెవీ కాస్ట్ ఉండే ప్రోడక్ట్ మనం అందు గురించి ఏంటంటే శ్రీగంధము ప్లస్ మహాగని రెండు తీసుకున్నాం. ఎన్ని మంత్స్ సార్ ఇది? 1 year. ఇది 1 year మేడం. 1 year చెట్టు. ఇది కూడా 12 months చెట్టు. 12 months చెట్టు మేడం. 1 year చెట్టు. ఇవన్నీ 1 year చెట్లు. 1 year చెట్లు పెద్దగా పెరుగుతున్నాయి. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకు ఛాలెంజెస్, మనం చెట్లు పెడుతున్నాం బాగానే ఉంది. దీన్ని ప్రతి చెట్టును కూడా ఒక పిల్లవాళ్ళ పెంచుకోవాలి మేడం. ఎందుకంటే ఇది డ్రిప్ వాటర్ కానీ లేకపోతే దీనికి మొత్తం స్ప్రూనింగ్ చేసుకోవడం కానీ ఎప్పుడప్పుడు గడ్డి రాకుండా మొత్తం దున్నించుకోవడం కానివ్వండి. ఎందుకంటే మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో వర్కర్స్ తోటి చాలా ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చును కూడా ఏంటంటే కస్టమర్ మీద మేము వేయకుండా టోటల్ మొత్తం కంపెనీ పెట్టుకుంటూ కంపెనీ దగ్గర మనకి 12 to 15 years మనకి కంపెనీ పెంచి దీంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ తోటి కస్టమర్కి 60% మనం 40% తీసుకుంటూ మనం చాలా లాంగ్ విజన్ తోటి. ఎందుకంటే మినిమం 12 years వీటిని ఇంత హెల్దీగా ఇంత క్లీన్ గా పిచ్చి మొక్కలు రాకుండా వీటికి హెల్దీగా మట్టి అంతా కూడా ఇది నార్మల్ మట్టి కాదు కదా ఇదంతా? లేదు మేడం, నార్మల్ మట్టి కాదు. యాక్చువల్ ఏంటంటే మనం ఎరువులు తెస్తుంటాం, వర్మి కంపోస్ట్ తెప్పిస్తుంటాం మేడం. వర్మి కంపోస్ట్ మ్యాక్సిమం ఇయర్లీ 3 times వర్మి కంపోస్ట్ కంపల్సరీ ఇస్తాము. 3 months ఒకసారి 3 months ఒకసారి చాలా స్ట్రాంగ్ వస్తుంటది. ప్లస్ ఫెర్టిలైజర్ వాడకుండా వర్మి కంపోస్ట్ తోటి మొత్తం ఆర్గానిక్ డిజైన్ తోటి మొత్తం డిజైన్ చేస్తుంది. ఈ శ్రీగంధం చెట్లకు కూడా అదే వర్మి కంపోస్ట్ వాడుతున్నాము. ప్లస్ ఆర్గానిక్ కూడా మీకు ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా మా ఆవులు కూడా ఉన్నాయి, ఒక 2-3 వచ్చాయి మీకు లోపల తిరుగుతున్నాయి. అవి కూడా చూపిస్తాను. అవి ఏంటంటే మనం మ్యాక్సిమం ఒక 20-25 ఆవులతోటి మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చే ల్యాండ్లో మనం దాన్ని గోశాల కూడా డిజైన్ చేస్తాను. దాంతో వచ్చిన వేస్టేజ్ తోటి దాంట్లో వచ్చిన మూత్రం కానీ దీంతో వాటితోటి దీన్ని మనం పెంచేదానికి కాన్సెప్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే ఆర్గానిక్ అనేది ప్లస్ ఇవన్నీ వర్మి కంపోస్ట్ కానీ ఇవన్నీ వాటితో తయారు చేస్తే క్వాలిటీ బాగుంటుంది. ప్లస్ ఆర్గానిక్ అంటేనే మన ఆవులతో వచ్చిన వేస్ట్ తోనే మనం మ్యాక్సిమం డిజైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ అంతా చాలా మంది కూడా ఆర్గానిక్ పరంగా 1 by 1 వస్తూ ఉన్నారు. మనం దాని గురించి ఆలోచన చేసి మొత్తం నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి ప్లస్ వర్మి కంపోస్ట్ తో చెట్లని ప్లస్ వెజిటేబుల్స్ పంచి కస్టమర్కి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మనం డిజైన్ చేస్తా ఉన్నాం. సూపర్ సార్, చాలా బాగుంది. అంటే లైక్ అంటే ఇంత ఆర్గానిక్గా పెంచే విధానం కానీ వాటిని కేరింగ్ చేసే విధానం, వాటికి 10 feet డిస్టెన్స్ ఇవ్వడం కానీ అంటే అవి ఎంత హెల్తీగా ఉంటుంది. వాటికి ఒక గాలి తగలాలి, వెంటిలేషన్ అంటే ఎండ రావాలి, అంటే చాలా బాగుంటుంది. దగ్గరగా ఉన్నా కూడా ఒక నీడ ఇంకొక దాని మీద పడి కూడా గ్రోత్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. బట్ అలాంటివి ఏవీ లేకుండా చాలా బాగుంది సార్ ఫార్మింగ్ అయితే. సో చాలా అంటే ఇంత రియల్ ఎస్టేట్స్లో చాలా చూసాం కానీ బట్ ఇలాంటి ఫార్మింగ్ కానీ ఇంత ప్రాఫిట్ జనాలకి ఇచ్చేది ఎక్కడ నేను చూడలేదు. మా మోటో ఒకటే మేడం, రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్లో మనం ల్యాండ్స్ అనేది చూడట్లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ సెక్టార్ నుంచి హయ్యర్ క్లాస్ సెక్టార్ వరకు కూడా ఏంటంటే ఫార్మింగ్ చేయాలి, ల్యాండ్స్ కొనిపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల
ప్లస్ వాళ్ళు అంటే ఇంత దూరం వచ్చేసి చేయలేకపోవడం వల్ల, ప్లస్ దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే అన్ని 24 అవర్స్ వాళ్ళు చూసుకునే విధానం లేకపోవడం వల్ల చాలామంది దాన్ని డ్రాప్ అయ్యి అక్కడ పోయి తెలియకొని ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మన మోటో ఏంటంటే మేడం, మెయిన్ కాన్సెప్ట్ ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళ ఆలోచన విధానం కొని పెట్టుకోవాలని ఉంటే చాలు. మిగతా టోటల్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఫార్మింగ్ చేయటం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం కానీ, వచ్చినప్పుడు వాళ్ళు వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ వన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండే స్టే కానీ మొత్తం టోటల్ కంపెనీ చూసుకుంటూ మంచి ప్రాఫిట్స్ అనేది కస్టమర్కి ఇస్తూ, ప్లస్ ల్యాండ్ కూడా అప్రిషియేషన్ అంటే డెవలప్ అవుతుంటే ల్యాండ్ పరంగా కూడా అప్రిషియేషన్ అవుతుంటుంది. నేను ఒకటే చెప్తాను మేడం, కస్టమర్స్ కానీ ఇప్పటికీ కస్టమర్స్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం 5 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఆఫ్టర్ 12 years తర్వాత కూడా ఇంతే స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందా, ఏమైనా ల్యాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందా, మనీ అనేది కూడా అడుగుతారు. అంటే ల్యాండ్ పరంగా ఏం పెరగదు మేడం. కొన్న వాళ్ళకి వచ్చేసి ల్యాండ్ పరంగా ఏం పెరగదు. ల్యాండ్ అనేది ఇప్పుడు ఏదైతే వాళ్ళు కొని పెట్టుకుంటారో అదే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 2 గుంటాస్ తీసుకున్న 242 స్క్వేర్ యార్డ్స్ మన కాన్సెప్ట్ నచ్చింది, అంతా బాగుంది. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చి కొద్దిగా ఫండ్స్ వచ్చినాయి, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఒక 2-3 గుంటా కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న రేట్స్ అప్పుడు ప్రారంభంగా ఉంటుంది, ఇప్పుడున్న రేట్స్ ఇప్పుడు ప్రకారంగా ఉంటుంది. కానీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనం పెంచుకునే కాన్సెప్ట్ పెంచుకుంటూ మనం డిజైన్ చేస్తూ ఉండొచ్చు మేడం, దానికి ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా చెప్పారు. సో చూసారు కదా, అంటే మనం లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఇయర్లోని మహాగని చెట్లు కానివ్వచ్చు, శ్రీగంధం చెట్లు కానివ్వచ్చు, 1 yearలో ఎంత గ్రోత్ అయింది మనం లైవ్లో చూసాము. అండ్ వాటి వల్ల యూజెస్ ఏంటో చూసాము. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం లో ఇన్వెస్ట్మెంట్తోనే ఆఫ్టర్ 10 to 12 years తర్వాత మినిమం 50 lakhs అంటే 45 lakhs ప్రాఫిట్తోనే మనకు వస్తుంది. సో ఇంత ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ కూడా హ్యాపీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకుంటే సూపర్ ప్రాఫిట్లో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, విజిట్ చేయండి, ఫార్మింగ్ని చూడండి, ఇన్వెస్ట్ చేసుకోండి, మీ ఫ్యూచర్ని ఇంకా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. డోంట్ మిస్ ఇట్.